పోతున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి. ప్రియులారా, ఆయన మరి ఆ కలువరి సిలువలో ధారలు ధారలుగా తన రక్తాన్ని ఒలికించారు. ఎందుకో తెలుసా? మనము చేసిన పాపముల నుండి, శాపముల నుండి, దుర్నీతి నుండి విడిపించాలని. ఎవరైతే ప్రియులారా ఏ పాపములో ఉన్నారో వారి పాపపు కట్లను విప్పి, ప్రియులారా త్రాగుడనే పాపములో ఉన్నావా, జోదమనే పాపములో ఉన్నావా, వ్యభిచారం అనే పాపములో ఉన్నావా, దొంగతనం అనే పాపంలో ఉన్నావా, ప్రియులారా నువ్వే పాపములో ఉన్నా సరే ప్రియులారా మీ పాపపు కట్లను విప్పి, ప్రియులారా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా రండి, మీ పాపములను కడిగివేయబడతాయి, మీ పాపములన్నీ కూడా తీసివేయబడతాయి, రండి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా ఎవరైతే ఆయన పిలుపుకు లోబడి ఆయన ఎదుకు వచ్చినట్లయితే ప్రియులారా మీరు పాపముల నుండి, శాపముల నుండి విడిపించబడి ఆయన మనకి నిత్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియులారా నిత్య రాజ్యములోనికి మనం చేర్చబడాలంటే ప్రభు మాట మీద వినాలి. ఎవరైతే ప్రభు మాట వింటారో వారు ఆ పరలోక రాజ్యానికి వారసుడిగా మిమ్మల్ని నడిపించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ప్రియులారా పాపం పోవాలంటే యేసు ప్రభు రక్తంతో కడగబడాలి. ఆయన రక్తములో ప్రియులారా శక్తి ఉన్నది, బలము ఉన్నది, నిత్య జీవం ఉన్నది. ప్రియులారా నువ్వే పాపము చేసినప్పటికీ కూడా, నువ్వే పాపములో పుట్టి పెరుగుతున్నప్పటికీ కూడా ప్రభు యొక్క రక్తములో కడగబడితేనే గాని ఆ పరలోక రాజ్యానికి చేరుకోలేవు. ఎవరెవరో ఎన్నో చెబుతూ ఉంటారు. ప్రియులారా మరి కోళ్ళ రక్తము కానీ, ఎడ్ల రక్తము కానీ, ప్రియులారా మరి బర్రెల రక్తము కానీ, ఏ రక్తము వలన పాప విమోచన కలగదు కానీ యేసు ప్రభు వారు రక్తము నిష్కళంకమైనది, యథార్థమైనది. ఆయన ఏ పాపము చేయని వాడు. ప్రియులారా పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ రక్తముతో మిమ్మల్ని కడిగి మీ పాపముల నుండి, మీ పాపపు కట్లు విప్పి ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసు ప్రభు వచ్చాడని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రియులారా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నట్లయితే ప్రియులారా ఆ పరలోక రాజ్యానికి వారసురాండ్రు అవుతారని గమనించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రియులారా మరి సమయంలో తణుకు పట్టణం నుంచి నీ దాసులు సుధాకర్ బాబు గారు వచ్చి అనేకమైన పత్రికలు పంచిపెడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాస వ్యర్థం కాకుండా పత్రికలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందేలాగా సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువా పరిశుద్ధమైన తండ్రి నాయన, ఇదిగో ప్రభువా నాయన